తల్లికి వందనం. ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం లేదా వెన్నుపోటు గురువు అన్న వైసీపీ. ఏపీ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసిన తల్లులకు 15,000 రూపాయల పథకంలో తల్లికి వందనం మారుస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. జగన్ సర్కార్ ఇంట్లో స్కూలుకి వెళ్ళే పిల్లలకు ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఈ పథకం అమలు చేయగా తాము మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచాక ఈ పథకం అమలు గడువు దాటిపోతున్న మార్గదర్శకాల పేరుతో ఆలస్యం చేస్తుంది. దీనిపై నిన్న శాసనమండలి విద్యామంత్రి నారా లోకేష్ను సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన లోకేష్ తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామని తేల్చేశారు. దీంతో ఈ ఏడాది తల్లికి వందనం పథకం లేదని తెలిసిపోయింది. అమ్మకు వందనం ఈ ఏడాది మాత్రం ఎగనామం అంటూ వైసీపీ ఎక్సెల్లో ట్వీట్ చేసింది. ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఈ ఏడాది మాత్రం ఇవ్వలేదంటూ చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నారా లోకేష్ జత చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించిందో చూడాలి. మళ్ళీ తల్లికి వందనం ఏదైనా అప్డేట్ వస్తే నేను తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా వీడియో మీకు చేరాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా తెలియపరచాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.